ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు వాళ్ళు చేపిస్తామని వాళ్ళు చేపియలేదు. మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేది. అన్నా మాకు ఇట్లా ఆపత్తి అంటే తమ్ముడు వస్తున్నా, బాబాయ్ వస్తున్నా, కాక వస్తున్నా అని చెప్పి మాకు ఆయన పదవిలో ఉన్న పదవిలో లేకపోయినా వచ్చిండు, మాకు ఆదుకున్నాడు, మాకు పని నట్టుకు వచ్చిండు. ఆయన గెలిచినా గెలవకున్నాడుక ఇంటికి పోయి అన్న ఆకలి అవుతుందంటే తినిపోండి అన్నట్టుగా వాళ్ళ ఇంటి మంచులో తోలుకున్నాడు. మన గోపీనాథ్ వచ్చినాక కొన్ని రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ చేపింది మాట అవుతుంది. కానీ అవర్గాడు వాడు రౌడీ సీటరు, వాడు కొడతాడు తిడతాడు అంటారు. అని గరీబుల విందకైతే మాత్రం నేను ముద్రా సంఘానికి అధ్యక్షున్నాను, చేపల సంఘానికి. కేసీఆర్ రాని, కేసీఆర్ అయ్యర్ రాని, ఎవరు రాని నేను మాకెళ్ళి 300 ఓట్లు ఉన్నాయన్నా, 300లో 200 ఓట్లు పెట్టేసి. అన్నా నమస్తే. నమస్తే అన్న. ఈసారి ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారన్నా? అన్న ఈసారి మనకు అభివృద్ధి పనులు అంటే ఇంతవరకు బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది, 10 ఏళ్ళు పరిపాలన చేసింది కానీ అనుకున్న పనులు కొన్ని మనకు అమలు చేయలేదు. ఇక వాళ్ళు చేసేటి వాళ్ళు చేసుకుంటూ పోయినరు. ఇస్తున్నట్టు కొన్ని ఇవ్వలేదు, కొన్ని అమలు చేయలేదు. 3 ఎకరాల భూములు ఇస్తాము, పిల్లలకు జాబులు ఇస్తాము, ఇవన్నీ ఇస్తాము, అవి ఇస్తామని చెప్పిండ్రు. ఏటివి సరిగ్గా ఇవ్వలేదు. రైతు బీమా అనుకుంటే రైతు బీమా ఇచ్చుకుంటూ పోయినరు. ఉన్నోళ్ళకు అది 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోళ్ళకు, లేని వాళ్ళకి ఏమి లేదు, ఉండడానికి గుడిసె లేదు. డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి ఆయన ఎక్కినప్పుడు మొదలు పెడితే దిగిపోయే వరకు ఒక్క గరీబులకు ఒక డబుల్ బెడ్రూమ్ లేదు. లేదన్నా బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నా. ఇలా కాంగ్రెస్ వచ్చిందంటే ఇందిరమ్మ జాగలుంటే 5 లక్షలు ఇచ్చి కట్టిపిస్తున్నారు. కట్టిపించి ఏదో సన్న బియ్యం ఇంత, పీరి టికెట్, బస్సు పీరి టికెట్ అవి కొన్ని సేవ చేస్తున్నారు మాకు. ఇక ఇప్పటికైతే ఇంకా బీఆర్ఎస్ చేసేది ఏమి లేదు. కొన్ని చేసిండు, కొన్ని ఆయన ఎవరికి చేసిండో వాళ్ళకి చేసిండో మాకైతే ఏం పెద్దగా చేయలేదు, అది చేయలేదు. ఇంకొకటి ఈ నవీన్ ఉన్నాడంటే మాకు ఏ రాత్రి అయినా ఏ పగులైనా అన్నా మాకు ఇట్లా ఆపత్తి అంటే తమ్ముడు వస్తున్నా, బాబాయ్ వస్తున్నా, కాక వస్తున్నా అని చెప్పి మాకు ఆయన పదవిలో ఉన్న పదవిలో లేకపోయినా వచ్చిండు, మాకు ఆదుకున్నాడు, మాకు పని నట్టుకు వచ్చిండు. ఇప్పుడు మేము ఆ గోపినట్టు ఎమ్మెల్యే తోటి మేము పోయేది ఏమిటి, మేము చెప్పుకునేది మా ఆపతులు, మా ఆకర్లు మేము చెప్పుకోలేము, మేము చేయలేదు. ఈయన మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి ఏ చిన్న పిల్లలకి అయినా కానీ ఒక గరీబుల పిల్ల ఉందంటే ఓ 2 బస్తాల బియ్యం కానీ, వాళ్ళకు మెట్ల మంగళ సూత్రం కానీ, ఒక అల్మారి కానీ, ఒక మంచం కానీ వేసి ఇచ్చిండు, పెళ్ళిళ్ళు చేసి ఇచ్చిండు, ఆదుకున్నాడు. వాళ్ళకి అన్నీ ఏమైనా ఇంకా దంద తీసుకునేటోళ్ళకు అడ్డలు పెట్టించిండు. ఎవరైనా భయపడగొడుతూ వాళ్ళు చేయి గరీబుల భయ అమ్ముకొని వాళ్ళు ఆదివారం ఒక పూట అమ్ముకుంటారని చెప్పి గెలుపు చేసిండనా. మాకు గెలుపు చేసిండు. ఇప్పటికైతే మాకు నవీన్ మీదనే అభిమానం ఉంది. మేము వేసి ఒట్టుడుక నవీన్కే మేము. మాగుంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం పనులు జరగలేదు? పనులు జరిగినాయి కానీ ఆయన ఇక్కడ చేసిండో కాళ్ళిల్లా అక్కడక్కడ చేసిండు. ఈ చిన్న లేవర్ గల్లీలా లేవర్ బస్తీలా రాలేదు, చేయలేదు. ఆయన దాకా మేము మోనికే మేమేమో చిన్న వాళ్ళము, మేము పెద్ద కార్యకర్తలే. కానీ ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు వాళ్ళు చేపిస్తామని వాళ్ళు చేపియలేదు. ఇక దాన్ని అంతలే పెట్టుకుంటూ పోయినరు. ఆయన కాళ్ళిల్లా పెద్ద ఏమన్నా కమాన్లు ఏమన్నా కట్టించి ఆయన చేసిండ్రు. ఈ సిరిసిల్ల నవీన్ యాదవ్ ఉన్నాడంటే మనకు గుడ్లకు కానీ ఏంటికన్నా చిన్న దానికి ఆదుకున్నాడు, డబ్బులు ఇచ్చిండు, చేసిండు. అవల్ల డబ్బులు వేసి ఎందుకు కానీ ఇక మనకు గరీబుల పిల్లలకు ఏదైనా ఆపదలు ఇస్తాడు, హాస్పిటల్ పడినా ఇట్లా అంటే డబ్బులు సాయం చేసిండు, గెలుపు చేసిండు. అన్నిటికీ ఆదుకున్నాడు. ఆయన గెలిచినా గెలవకున్నాడుక ఇంటికి పోయి అన్న ఆకలి అవుతుందంటే తినిపోండి అన్నట్టుగా వాళ్ళ ఇంటి మంచులో తోలుకున్నాడు, చేసిండు. ఇప్పటికైతే మా అభిమానం, మా ఓటు నవీన్ కన్నా. అంటే మాగుంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడవంటారా? ఇక సానుభూతి ఓట్లు అంటేనా ఇప్పుడు ఆమె ఒక గల్లీ తెలియపాయి, ఓ సందు తెలియపాయి, ఒక క్యాండిడేట్ తెలియపాయి. ఆమె ఏ గల్లీ అని తిరిగితే ఆమె వస్తుందని మేము నమస్తానని కూర్చోవడం. ఇప్పుడు నువ్వు ఇవాళ పరిచయం అయినావు, రేపు వస్తావు అన్నా నమస్తే అంట. ఆమె ఇప్పుడు ఆయన చనిపోయినాక ఈ 10 రోజుల నుండి తిరుగుతుంది. ఆమె మేము
కార్యకర్తలు కాదు అది, వీళ్ళకి కార్పొరేట్లు కాదు అని మేము పోయి కలవలేము చేయలేము. ఆమె వచ్చి ఎక్కడ ఏ గల్లి అంటే మాకు ఆ అడ్రస్లు ఆ ఇంటి నెంబర్లు అవి చెప్పనీకి రాదు, నేను చెప్పలేము. ఈ నవీన్ యాదవ్కు మొత్తం ఏ గల్లీలో ఏ పుట్టలో ఏ పాము ఉంది మొత్తం తెలుసు. పలానా కాకా పలానా నైనా పలాని గల్లి పలాని ఈడే గల్లి పలాని మసమ్మ గల్లి అంటే వస్తాడు, అన్ని గల్లులు చూస్తాడు చూసుకుంటాడు. కాక నేను ఇది చేపిస్తా అని దాన్ని చేపించే తిరుగుతాడు, దాన్ని వదిలిపెట్టిపోడు. దాన్ని వచ్చి చూపించింది కదా పోయింది కదా అని లెక్కలు లేవు. మళ్ళీ నువ్వు 4-5 సార్లు తిరుగుడుక కాక నేను వస్తాను. ఇప్పటి వరకు అయితే మాకు ఇక్కడ మేజర్గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమున్నాయన్న మీ ఏరియాలో? మా ఏరియాలో అదే ఉందన్న, కాంగ్రెస్ ఉంది. ప్రాబ్లమ్స్ అన్న కష్టాలు రోడ్లు కానీ డ్రైనేజ్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఫస్ట్లో అప్పుడు కొద్దిగా కష్టాలు ఉండే అన్న కాంగ్రెస్. ఇప్పటికైతే మన గోపీనాథ్ వచ్చినాక కొన్ని రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ చేపింది మాట అవుతుంది. కానీ మొత్తానికి ఆయన కింద ఉన్న కార్యకర్తలు అయితే మాత్రం దగ్గరికి రానియలేను. మమ్మల్ని వాళ్ళే దొరికి తినడం, మమ్మల్ని దూరం పెట్టడము, డబుల్ బెడ్రూమ్ అంటే వాళ్ళే తీసుకోవడము, ఈ పార్టీ కూడా ఆ పట్టడు ముగ్గురు కలిసి అవి ఇవ్వకపోవడం, దగ్గర అనిపోవడం, దాంట్లో పాములు తేళ్ళు వండుకుని ఉడక అవి ఎట్లా పెట్టి ఆయన దెబ్బ తినిపించడం అంటే ఈ ఎమ్మెల్యేలు ఆయన కింద ఉన్న శంశగాలు కార్యకర్తలు వాళ్ళే. కానీ లేకపోతే ఆయనను ఇంత పూర్తిగా సల్లిడ్చుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేది. కానీ ఆయన కొంత గరీబులకు శాంతిగలే, గరీబులను దూరం పెట్టేసారు మొత్తానికి. ఆర్డర్ తీసుకొచ్చా అదొకటి రైతు బీమా అని చెప్తూ అన్నా. ఒక్కరికన్నా రైతు బీమా గరీబులకు. నాకు శంశ భూమి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే నేను 10 ఏళ్ళు అంత ఆశపడినా. 10 ఏళ్ళలో నువ్వు మళ్ళా రెండోసారి గెలిచినప్పుడు కంపల్సరీ ఇస్తాడు అనుకున్నాం. అప్పుడు చెప్పొచ్చింది ఇక ఇంకేం చెప్తాను. ఇప్పుడు ఆయన ఖాళీ నీకు 50-100 గదాలు జాగా ఇస్తా, 5 లక్షలు ఇస్తా, అది జాగా పెట్టుకో, మళ్ళీ నీ దగ్గర 2-3 ఉంటే సాయం చేసుకో కట్టుకో, నేను హెల్ప్ చేస్తాను. ఇందిరా పథకాలు కట్టిస్తున్నాడు. ఇప్పటికాడికైతే మా ఓటు అది కాంగ్రెస్. నవీన్ చాలా మంది విమర్శిస్తున్నారు కదా రౌడీ షీటర్ అని చెప్పి. ఇక అది కామనేనా, అది కామనే. విమర్శిస్తారు, వాడు అవర్గాడు, వాడు రౌడీ షీటరు, వాడు కొడతాడు తిడతాడు అంటారు. అని గరీబుల విందకైతే మాత్రం అలాంటి జోలు లేదు. నేను వచ్చి 40 ఏళ్ళ సీనాటి కూడా నా పెళ్ళి 84 ఇట్లా అయింది. 40 ఏళ్ళ చిన్న పిల్లగాడు ఎవరు నవీన్. ఇక వాళ్ళ నాయన ఏం చేసిండో అక్కడ పెద్ద కానీ ఆ పిల్లలు మాత్రం అన్నా నన్ను పలాని పిల్లలు కొట్టినట్టు వచ్చే ఏమిరా మా కాక అది అని చెప్పి అంతవరకు పోయింది. కానీ కాకపోతే వాళ్ళ నాయన పేరు వాళ్ళకి అట్లే పట్టుకుని వస్తుంది. అంటే ఏమంటారు చూడు, ఇంటితానం ఒకసారి వాడు లంగా ఒకసారి దొంగతనం చేసిందంటే నాకు అదే బుద్ధులు ఉంటాయి కదా అనంగా, అది అట్లే పడకపోయింది. అంతేగాని ఆయన చేసింది లేదు, ఒకరు చేయెత్తి కొట్టింది లేదు. కాకపోతే ఇట్లా భయపడగొట్టి తైలియారు రవాణి అనేది ఒకటే. కానీ ఆయన చేయెత్తి కొట్టిన మాట నా వయసు ఇప్పుడు 60 దాటింది కదా, నేను ఒక్కనాడు చూడలేను. నేను చివరు తెలుగుదేశం ప్రామిస్ చెప్తున్నా, ఆయన కాంగ్రెస్ జనరేషన్ ఉన్నప్పుడు నన్ను తీసుకుపోయి షెటార్లు వేసి భయపడగొట్టిన కానీ కుట్రలోకి దెబ్బ. అరే నాతోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో నాతోనే పనులు చేయించుకొని మీరు తెలుగుదేశానికి ఓటేస్తారు అన్నారు. సార్ మాకు సైకిల్ అంటే అభిమానం, ఎన్టీ రామారావు అంటే అభిమానం అని అంటే అప్పుడు భుజాల చేతులు వేసుకొని ఫోటో దిగి పంపించిండు. అలాంటి ఎక్కితే సిరిసేలం. ఈసారి ఎలక్షన్లో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా, అభివృద్ధి పనులు చేసే వాళ్ళకి ఓటేస్తారా? నాకు డబ్బులు ఇయ్యడు, ఏమి ఇయ్యడు. మాకు ఏదైనా పనులు ఉన్నాయంటే, గరీబుల పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయంటే, తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకు సాగు ఖర్చుకు లేవంటే 20,000, 10,000, 30,000 ఇట్లా ఇస్తాడు, హెల్ప్ చేస్తాడు. ఇక అలాంటివి కానీ మేము తెచ్చుకొని మేము ఆయనతో ఏం తినలే. ఏమన్నా మాకు వాళ్ళంతా ప్లాట్ తీసుకున్నాం, వాళ్ళ అన్న వచ్చి ఏమంటారా ప్లాటు అని భయపడగొట్టిన అనుకో, మేము పోయి ఆడ పడిందంటే సరే మళ్ళీ వాడు ఆ సందికి రాదు. సరే వీళ్ళు చిరుచలం మంచోళ్ళు రా, వాళ్ళు వచ్చిందంటే తన తైలిచ్చిపోతారు అన్నట్టు. అక్కడికి మాకు ఆదుకున్నాడు. ఇక డబ్బులు ఇల్లు కట్టుకోవడానికి మాకు ఏమి చేయలే, మా కష్టపడి కట్టుకున్నాం. కానీ ఏదైనా కొద్దిగా ఆ గొప్పగల జాగ తీసుకొని కాళ్ళ పక్కనలో, నేల పక్కనలో, గుండు పక్కనలో, గుట్ట పక్కనలో కట్టుకున్నాం అనే జాగాలలో కొందరు ఉంటారు కదా చిన్న చిన్న శంశగాళ్ళు, వాళ్ళు వచ్చి భయపడగొడితే వాళ్ళని ఆదరగొట్టించి మాకు హెల్ప్ చేయించండు. ఇదే పిలిపి నగర్లో మా పిల్లలు ఉన్నారన్న, పిలిపి నగర్లో అప్పుడు లక్ష్మీపార్తి ప్లాట్ ఇచ్చిందంటే వాళ్ళని ఉరికించి కొట్టించి ఇదే బీజేపీ వాళ్ళు సిరిసేలో వాళ్ళ నిలబడి ఎవరెవరిది ప్లాట్ 50 గజాలని ఇప్పించి వాళ్ళకు హెల్ప్ చేసిండన్న. బీజేపీ కూడా నిలబడుతుంది కదా, ఎంతవరకు ప్రభావం చూపించడానికి అవకాశం? బీజేపీ గురించి ఎప్పుడు నిలబడుతూనే ఉంటుంది. ఇక వాళ్ళందట్లో మేము కలిసిమెలిసి ఉంటారు. ఇక బీజేపీ అందరి పార్టీ, అది కేంద్రం పార్టీ పెద్దది, అది కానీ కాంగ్రెస్ కానీ
ఇక ఈ రెండు తెలుగుదేశం మన బీఆర్ఎస్ కానీ ఇక్కడ మన లోకల్ ఇవి ఏం ఆపత్తున్నా మనం పోయి చెప్పుకుంటాం, మనకు మంచిగానే ఉంటుంది. కానీ ఇంకా అది ఏది ఉన్నా పెద్ద పార్టీ అన్నది సముద్రం, ఏది కాంగ్రెస్ కానీ ఇవల్ల సముద్రం, ఇవేమో చెర్లు, అదేమో సముద్రం. గట్లా సో ఈసారి ఎప్పుడు లేని విధంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా 260 నామినేషన్స్ చేశారు కదా, ఎందుకు గవర్నమెంట్ అంత వ్యతిరేకత మీరు అనుకుంటున్నారు? అంత వ్యతిరేకంగా అంటే ఒక్కటి చూడన్నా, బీఆర్ఎస్ 10 ఏళ్ళు వచ్చినాక మాకు డబుల్ బెడ్రూమ్ కాడ చాలా మేము బాధపడినాం. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, చదువుకున్న పిల్లలు చూస్తున్నాగా నీ కన్న ముందర పిట్టలు చూసుకొని చచ్చిపోయిండు. వాళ్ళ తల్లిగారు అయితే ఇట్లా కనీసం ఇన్ని వేల మంది కానీ జాబులు ఇవ్వకపోయా. ఇవాళ నువ్వు రెడ్డివి, నీకు ఒక 50 ఎకరాలు ఉంది, 50 ఎకరాలకు నీకు అదేమంటారు భూమి, అది పండితుడు ఆ భూమి డబ్బులు, ఆ డబ్బులే ఇచ్చుకుంటావా ఉన్నోళ్ళకే. మళ్ళీ నాకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోతే నాకు ఆ పైసలు ఇస్తాను, అవి ఇవ్వకపోతే ఒకటి ఏంటంటే 2000 పింఛన్ ఇచ్చుకుంటూ పోయిండు. సన్న బియ్యం ఇవ్వలే, వీళ్ళు వచ్చినాక సన్న బియ్యం ఇచ్చిండ్రు. ఆయన దొడ్డు బియ్యం ఇచ్చుకుంటూ పోయిండు, దొడ్డు బియ్యం తిన్నాము, దొడ్డు బియ్యంతోనే కాలం వెలగొట్టుకున్నాం. రేవంత్ రెడ్డి మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా, మేము ఓటేయము, సరిగ్గా పథకాలు అమలు అవ్వలేదని చాలా వరకు అనుకుంటున్నారు కదా, దానిపైన మీరేమంటారు? ఇక అనుకోవడం అంటే ఇక ఏదో మాకు ఇన్నిసార్లు కదా పిల్లవాడు కార్పొరేటర్కి నిలబడిండు, కౌన్సిలర్కి నిలబడిండు, అన్నింటికి నిలబడిండు. సో ఇంకేమన్నా కానీ చేసిండ్రుగా, వచ్చిన వాళ్ళు చేసిండ్రు, తిన్నాడు. ఈ ఒక్కసారి ఆ ప్లాన్ ఏదో గెలిపించి వస్తే రాని పోతే పోని అనేది అందరికీ దృష్టి అనేది పడిపోయింది అన్న. మీరేమంటారు? మాకు పార్టీతో సంబంధం లేదు, వ్యక్తి ఉంటే చాలా. పార్టీతో సంబంధం లేదు, ఈ రేవంత్ రెడ్డి ఓడిపోని గెలవని మాకు అవసరం లేదు. మాకు నవీన్ కావాలి. మాకు కేసీఆర్ వచ్చినా మాకు సంతోషమే, నవీన్ ఓడిపోయినా రేవంత్ రెడ్డి ఓడిపోయినా మాకు సంతోషమే. మాకు నవీన్ కావాలి, ఇంకా ఒకటే. మాకు అంత అభిమానం, దగ్గర ఉంటాడు, అందువల్ల గడ్డ మీద. ఈడ నన్ను నువ్వు అనుకోకుండా కొడుతుంటే అన్నాను ఒక ఫోన్ చేస్తే 2 మందిలో పంపిస్తాడు, 4 పంపిస్తాడు. పోరా మన నారాయణ, నేను ముద్రా సంఘానికి అధ్యక్షున్నాను, చేపల సంఘానికి. ఇట్లా నారాయణ కొడుతున్నట్టు ఎవరో గొడవ రేమతులంటే గుర్తిస్తాడు. ఇక మేము పోయి యా గోపినాథ్ని అడుగుతాము, యా జనార్దన్ రెడ్డిని అడుగుతాము, యా విష్ణువర్ధన్ రెడ్డి అడుగుతాం, యా ఎమ్మెల్యేని అడుగుతాం. మన మాకు అభిమానం అదే. ముఖ్యమంత్రి ఎవరన్నా రాని, మాకు ఎమ్మెల్యే మాత్రము నవీన్ పక్కా. అన్నాక మెజార్టీ అంటే చెప్పలేమన, తగ్గబాటు నడుస్తున్నాయి. 3 ఉండయి, ఇంకా 3 ఇట్లా ఎక్కడెక్కడ పోతాయి. 2 ఉంటేనేమో ఓటు పాట అక్కడన్నా ఇక్కడన్నా అనేది 3 ఉండయి కాబట్టి కొన్ని చీలిపోవచ్చు. తక్కువ మెజార్టీతో అయితే మాత్రం 100% నవీన్. ప్రచారానికి కేసీఆర్ కూడా వస్తున్నారంటే, ప్రచారానికి వస్తే మారేదానికి కేసీఆర్ రాని, కేసీఆర్ అయ్యర్ రాని, ఎవరు రాని, ఈ రేవంత్ రెడ్డి ఓడిపోని ఆయన గెలువని, మాకైతే నవీన్ గెలిపించుకుంటాం, మేము కూర్చుంటాం మా ప్లేస్లో. నవీన్ నన్ను గెలిపించడానికి రేవంత్ రెడ్డి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులందరూ వస్తున్నారు కదా, అవు రాని వాళ్ళలో వస్తేనే కదా ఈయనోడికి గెలిచేది. ఉంది, ఆయనకు అంత పేరుంది. అన్న అంటే తమ్ముడు అంటాడు, అన్న అంటే వస్తున్నా అంటాడు, వాళ్ళ నాయన లాకని అంత పేరున్నప్పుడు మేము ఎట్లా వద్దనుకుంటామన్నా. మాకు ఆకలి అవుతుంది అన్న, ఇప్పుడు గరీబుల పెళ్ళంటే వేసుకుపోయి అడవి క్వింటల్ బియ్యం ఉండే అంటాడు. ఇక మాకు వీళ్ళల్లో ఎవరేసి ఇస్తారు, ఎవరు ఆదుకుంటారు అన్నది చెప్పు. ఇప్పటి వరకు 40-30 ఏళ్ళ మాట ఇది. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఈ బీఆర్ఎస్ ఇచ్చిన కంటూ కాదు, బీఆర్ఎస్ రాకపోని తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆదుకున్నాడు అందరికీ. పి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఆదుకున్నాడు. అలాంటివన్నీ ఒక్కసారి గెలిపిస్తాము. రాని మన ముఖ్యమంత్రి రాని, మంత్రులు రాని, అందరు రాని, ఎవరు వచ్చినప్పుడు మన ఎమ్మెల్యేలే, ముఖ్యమంత్రులు. నవీన్ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కదా, ఈసారి గెలుస్తారని ఎలా చెప్పగలరు? మేము గ్యారంటీ చెప్తలేము కదన్న, ఏమంటే మా అభిమానంతోనే చేస్తాము. ఇంకా ఆ తర్వాత దేవుడు ఎరువు అమ్మవారికి ఎదురు చెప్తాడా. మా అభిమానం అయితే మాత్రం మేమే కాదు, నేను మా ముద్రా సంఘానికి, చేపల సంఘానికి అధ్యక్షుడిని, మేమందరం ఒక యూనిట్గా మాట్లాడుకున్నట్టుగా మేము చేసినాము. మాకు ఇంకా ఇవన్నీ చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి. మాకు చేసిందన్న, మాకు గంగమ్మ గుడి, మేము తెలుగులో చేపలు పట్టేతోళ్ళం, మాకు 3 నెలలకి గుడి కట్టించిండు, అన్నీ చేసిండు, పెళ్ళిళ్ళకి అన్నిటికీ ఆదుకున్నాడు అన్న. ఆ అభిమానంతో ఒకటే. కానీ ఇక మనకు
ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా సరే, కాంగ్రెస్ అన్న రాని, బీఆర్ఎస్ అన్న రాని, మన ఈయనన్నా రాని, బీజేపీ అయినా రాని, ఆ, మంత్రులు. కానీ మనకు ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం ఎక్కువ శాతం నవీన్ మీద మా అభిమానం, అంతే ప్రేమ. పార్టీలు ఏమన్నా ఉండనన్న, అన్ని పార్టీలు 3 పార్టీలు మావే, 4 పార్టీలు మావే. కానీ వ్యక్తిగతంగా నీ పేరేం పేరు, నువ్వు మాకు కావాలంతే. పార్టీలు అన్నీ ఉండాలి. గది అదొకటే నా కోరిక. నా కోరికనే కాదు, నా అందుబాటులో ఉన్న పిల్లల్ని మా పిల్లలు కూడా ఎన్ని ఓట్లు వేపిస్తారన్న మొత్తం మీరు? నేను మాకెళ్ళి 300 ఓట్లు ఉన్నాయన్నా, 300లో 200 ఓట్లు పెట్టేసి 100%. నువ్వు ఎవరి రైమతనాలు ఎక్కడైనా ఇంకోటి చేసుకో. చేపల సంఘం, ముద్రా సంఘం అధ్యక్షుడు నారాయణ అంట, వాళ్ళ సంఘానికి అధ్యక్షుడు. 300 కడప ఉందంట వాళ్ళది. 300 కడపలో 200 ఓట్లన్నా గ్యారంటీ నేను నవీన్ యాదవ్కు ఏపిచ్చే తిరుగుతాను నేను. నాలో నా ధైర్యం ఉంది. మా పిల్లలు వద్దంటే వేస్తారు, రాని రాకపోతే ఇంతకన్నా నేను చెప్పలేదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున వాళ్ళు పోటీ చేస్తే ఇప్పుడు దాకా ఓడిపోలేదు కదా, తెలుగుదేశం తర్వాత బీఆర్ఎస్ వస్తుంది. ఈసారి ఇప్పుడు దాకా కాంగ్రెస్ గెలవలేదు కదా ఈ సీట్లో గెలిచేదానికి ఎంతవరకు? ఈ సీట్లు గెలిచే వరకు వస్తానా, బాగానే వస్తాయి. ఎందుకంటే 15 ఏళ్ళు కొద్దిగా దెబ్బతినే కదా. ఇప్పుడు కొద్దిగా రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి అందరికీ ఏదో అప్పుడు అంతా దాంట్లో ముసలోళ్ళు మాట్లాడలేక చేయలేక అంత అయిపోయినారు. రేవంత్ రెడ్డిక కొద్దిగా అల్లాడుతున్నాడు. కానీ ఏమంటే ఆయన మాట్లాడే మాటలు కొందరికి నచ్చలేవు. గట్లా ఇది అది అని మాట్లాడుతాడు, అది చేస్తాడని చేస్తాడు. ఆయన రేవంత్ రెడ్డి కూడా చేస్తాడు. ఏమంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి ఫస్ట్ టైం నా వయసులో నేను చూసుకోము ఆయననే. అందరినీ ఆంధ్రలో చూసినా, రాయలసీమలో చూసినా, కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రిని చూసుకోవడం అంటే ఆయన్ని చేస్తాడు. ఆయన పనులు చేస్తాడు. సో రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది కదా, ఆ ప్రభావం నవీన మీద ప్రభావం చూపించంటారా? చూపిస్తాను నేను అదే. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, సరిగ్గా మాకు అమ్మలు అవ్వలేదు అని, సిటీలో అయితే ఎస్పెషల్లీ. సో ఈ ప్రభావం నవీన మీద పడచ్చు కదా? ఈయన పడింటుంది, పడవచ్చు కాదు, ఎప్పుడో పడినోడుక వాళ్ళకు తెలిసిపోతుంది అన్నమాట. బీఆర్ఎస్ ఫామ్ హౌస్లో వండుకొని ఇప్పుడు బయటికెళ్ళి ఇప్పుడు అది చేస్తున్నాడు. కానీ ఇన్ని రోజులు వెళ్ళినోడు కాదు, చూసినోడు కాదు, చేసినోడు కాదు, ఆయన శాతోడుక కాదు. ఆయనకు వాళ్ళకు పడకనే వాళ్ళ దాంట్లో పడక ఓరుకోరు. ఏదో ఇక ఉంటాయి కదా ఇంటి ప్రాబ్లాలు కొన్ని జరుగుతుండేవి. నాకు సీటు చెప్పొచ్చు అని కొడుకు కొట్లాడి కొడుకు 2-3 సార్లు ఏదో మనం చూడడానికి పోతాం. కానీ ఇట్లా చేయి తీసుకొని తప్పుకున్నారనే మాటలు నడిచినాయి. ఇప్పుడు ఇక 100% అయితే ఈ రెండోసారి మాత్రం కాంగ్రెస్ పామ్. మన బీజేపీ బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఈసారి మేము గెలిస్తే జూబ్లీహిల్స్ని ఇంకా డెవలప్ చేస్తాం, చాలా వరకు అక్రమాలు ఉన్నాయి, సో అన్ని మేము తొలగిస్తాం అంటున్నాడు. ఇక తొలగిస్తున్నాం అంటే ఇక వాళ్ళు రాలేరు, తొలగలేరు అన్న. రాలేరు వాళ్ళు. ఎందుకు రాలేరు అంటే అది కేంద్ర మంత్రి కదన్న, సముద్రం లాగా. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇంకా కొంత నన్న బీఆర్ఎస్ కన్నా నేను కొద్దిగా ధైర్యం చేయగలుగుతా. కానీ నేను బీజేపీకి వెళ్ళానన్న. బీజేపీ లేకుండానన్నా అంత తురుకోళ్ళేమో అక్కడ అసలు వాళ్ళకి తెలియరు. ఇంకొకటి తురుకోళ్ళు గిట్ట ఎవరైనా నిలబడిందంటే ఓటు చీలిపోతే నవీన్ యాదవ్కి రాదు. అదురుగా కొల్ల చెప్తున్నా. మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా, మైనార్టీ ఓట్లు ఉండే కదా, ఈయనకు వాడే ఓటు అక్కడ పోయింది అనుకో నవీనుడికి రాడు. చాలా కష్టం. ఆయన అక్కడ తురుకోళ్ళు ఎవరు నిలబడకుండా ఉంటే మాత్రం నవీన్ 100%. థ్యాంక్స్ అన్న. ఓకే అన్న.